హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింతాడాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ పీతల వేపుడు. పీతల వేపుడు అంటే చాలామందికి ఇష్టం, చాలామంది ఇష్టంగా తింటారు. మరి ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. తర్వాత మీడియం సైజు 2 టమాటాలు కట్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 బిర్యానీ ఆకులు, 1 దాల్చిన చెక్క, 2 స్టార్ పువ్వులు, 2 యాలకులు, 1 స్పూను లవంగాలు, 4-5 వెల్లుల్లి దెబ్బలు, 2 చిన్న సైజు అల్లం కొమ్ములు, ఇవన్నీ కూడా తీసుకొని మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ ఈ విధంగా ఉండాలంటే ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని పక్కన తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి. అందులో 1 బిర్యానీ ఆకు ముక్కలుగా వేసుకోవాలి. తర్వాత మనం పేస్ట్ చేసినటువంటి ఆ పేస్ట్ అంతా కూడా మనం ఆయిల్లో వేసుకొని బాగా వేయించాలి. ఆయిల్లో పేస్ట్ బాగా వేయిన తర్వాత కొద్దిగా దగ్గర అయ్యి కలర్ మారిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి బాగా మనం ఆ పేస్ట్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి. పీతల వేపుడికి ఈ పేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది. పీతలు అందులో వేసుకోవాలి. పీతలు ఆ పేస్ట్లో వేసి బాగా కలుపుకోవాలి. పేస్ట్ అంతా కూడా పీతలకు పట్టాలి. పీతలకి ఈ విధంగా పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఒక 3-4 నిమిషాలు మూత పెట్టి చూడాలి. ఆ తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఆ పేస్ట్ పీతలకు బాగా పట్టి ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని బాగా అవన్నీ కూడా ఆ నీటిలో మునిగేటట్లుగా వేసుకొని మూత పెట్టి ఒక 6-7 నిమిషాలు బాగా ఉడికినట్లయితే నీరంతా ఇంకిపోయి గ్రేవీ అంతా కూడా పీతలకు పట్టి బాగా డ్రైగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకొని మనం ఒక నిమిషం వేయించినట్లయితే గుమగుమలాడే పీతల వేపుడు రెడీ అయింది. కరకరలాడేటట్టుగా ఎంత టేస్ట్గా ఉన్నాయో ఇందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.